మేకపాటి జల వనరుల శాఖ మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ అని దీనికి నామకరణం చేయడం జరిగింది. ఇది 6/9/2022 సంవత్సరంలో దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ మన ఈ బోర్డు గమనించినట్లయితే దీనికి ఎంతమంది అయితే పనిచేశారు ఆ ఇంజనీర్లు అందరూ కూడా ఆ పేర్లన్నీ కూడా ఇక్కడ రాయడం జరిగింది. మన ఇక్కడి నుంచి గమనిస్తే ఆ స్తూపం మనకు కనిపిస్తుంది. మరి ఇక్కడ మేము అసలు దేంట్లో వచ్చామంటే మన క్రిస్టఫర్ గారి యొక్క ఆటోలో వచ్చాము. క్రిస్టఫర్ గారి యొక్క ఆటోలో వచ్చాము. నేను ఎంతో చాకచక్యంగా మరి నేర్పరితనంతో మరి పెట్టగుండ నుంచి సంగం బ్యారేజ్ వరకు చాలా తొందరగా గంటలోపు ఇక్కడికి తీసుకొచ్చేసాడు. గంట కల్లా ఇక్కడ తీసుకొచ్చేసాడు. మరి ఇతనే మరి అప్పికొండ క్రిస్టఫర్ గారు. మరి ఇతను చాకచక్యంగా ఇతను ఆటోని చాలా అద్భుతంగా తోలుతూ ఉన్నాడు. కాబట్టి ఈ ఆటోలో నుంచి ఇప్పుడు మరలా తిరిగి మనం బయలుదేరుతూ ఉన్నాం. మరి సంగం బ్యారేజ్ని మనం ఇక్కడి నుంచి ఆటోలో నుంచి వీడియో తీస్తున్నాం. సంగం బ్యారేజ్ మనం చూస్తే అక్కడ నీళ్లు ఎలా ఉన్నాయి మనకి 12 గేట్లు దాటాము. 11వ గేట్లోకి వెళ్తున్నాం. 15వ గేటు, 16వ గేటు, 6, 25 గేట్లు ఉంటాయి. ఇవన్నీ చేస్తున్నటువంటి వారు డాక్టర్ గౌరవ భాగ్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి రెడ్డి గారు. పెన్నానది బ్యారేజ్కి యువతలా ఉండేటువంటి పెన్నానదికి ఎప్పుడైనా వరదలు బాగా వచ్చినప్పుడు, వర్షాలు బాగా వచ్చినప్పుడు ఇదంతా కూడా చాలా నీటి ప్రవాహంతో ఇదంతా ప్రవహిస్తూ ఉంటుంది. పెన్నానది అంటే అది చాలా సంగం బ్యారేజ్ పంప్ హౌస్ ఉంది. మ్యారేజ్ వీడియో తీయడానికి కృష్ణగారు చాలా చాకచక్యంగా ఆటోను కూడా నడుపుతూ కృష్ణగారు గారు ఆటోని చాకచక్యంగా నడుపుతున్నాడు. ఆటో నడపాలంటే చాలా సామాన్యమైన, చాలా సీనియర్ ఆటో డ్రైవర్ కనుక అతను ఎంతో చాకచక్యంగా డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. ఇగో యొక్క నది చెవులు చేసే మనం మొత్తం 86 గేట్లు ఉన్నాయి. ఇది చాలా చిన్న విషయం కాదు. 86 గేట్లు కలిగినటువంటి బ్యారేజ్ సంగం బ్యారేజ్ కనుక ఇంకా ఎవరైనా రావాలనుకుంటే వచ్చి నుంచి వచ్చేటప్పుడు సంగం వస్తుంది. ఆ సంగం దగ్గరకు వచ్చినట్లయితే మీ ఈ బ్యారేజ్ని సందర్శించవచ్చు. కనుక ఎవరైనా రావాలి చూడాలనుకుంటే నెల్లూరు నుంచి నేరుగా సంగంలో దిగి